బంగారం రేట్లు పైకి పోతున్నాయి సార్. నిన్నటి వరకు బంగారం ధరలు అంటే దిగుమతి పన్ను అచ్చేస్తే అన్నారు. కానీ అలాంటి ప్రకటన ఎక్కడా లేకుండా బడ్జెట్ ముగిసిందని అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు బంగారం ధరలు రానున్న రోజులలో పెరుగుతాయి? ఎందుకంటే ఈ రోజున్న మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా వైడ్ బంగారం కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ బంగారం రేటు మాత్రం పైకే పోతుంది. ఎలా చూడొచ్చు? బంగారం దిగుమతి పైన అలానే ఉంచింది సుంకం, దాన్ని ఎలా చూడొచ్చు? బంగారం మనకు భారత్తో అసలు అవినాభావ సంబంధం. ముఖ్యంగా సగటు కుటుంబానికి ప్రతి ఒక్కరికి బంగారం అనేటువంటిది సోషల్ ప్రెస్టేజే కాదు, ఆర్థిక అవసరాలను తీర్చడానికి కావచ్చు, కుటుంబ అవసరాలను తీర్చడము అంటే ఆభరణాలు అలంకరణ కోసమే కాకుండా వాళ్ళు తీర్చడానికి ప్రజల జీవితాల్లో ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనంత బంగారం కుటుంబాలలో ఉంది. దాన్ని మానిటైజ్ చేయడానికి గతంలో కూడా ఆర్బీఐ ప్రయత్నం చేసింది. మీరంతా బ్యాంకుల్లో పెడుతుంటే మనకి ఇప్పుడు అఫీషియల్గా ఉన్న రిజర్వ్స్తో పోల్చినప్పుడు దానికి 10 ప్రజల వద్ద బంగారం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరి బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు అసలు పెరగడానికి కారణం ఏందని చూసుకున్నప్పుడు కూడా బంగారం ఎప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ పెట్టుబడిగానే అంతర్జాతీయ మార్కెట్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా, ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా బంగారం వైపు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబడుతుంది. అందుకనే ఇవాళ భారతదేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న రెండు అయితే దాంట్లో ఒకటి బంగారం, ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది బంగారం. కాబట్టి నిజంగా మరి ఆర్థిక వ్యవస్థకి ఎంత ప్రయోజనం ఉందంటే బంగారం కొనుగోలు చేసినా కొనుగోలు చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్కి లాభం లేదు, భారతీయులకి పెద్దగా ప్రయోజనం ఉండదు. అంటే ఒక దేశంగా చూసినప్పుడు, ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా నేను బంగారం అలంకరణ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రయోజనం వేరైనా, ఒక దేశంగా చూసుకున్నప్పుడు బంగారం పైన పెట్టుబడి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ప్లస్ ఈ బడ్జెట్లు అనేవి కూడా నిరంతరం సాగే ప్రక్రియలు. అంటే ఒక సంవత్సరం ఒక దానికి ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. గత సంవత్సరం ఇచ్చారు, అంతకుముందు కూడా ఇచ్చారు, ఈ వరకు ఇవ్వలేదు. బంగారం మీద కూడా సుంకాలు తగ్గించదు, గత బంగారం ధరలు తగ్గాయి గత బడ్జెట్లో. కానీ ఈసారి స్టేటస్ కో పెట్టారు. అంటే దేశ అవసరాల రీత్యా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి. కాబట్టి ఈరోజు బంగారం పైన సుంకాలు తగ్గించకపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్లు, అంటే మనకు భారతదేశంలో ఒక ఆలోచన ఉంటుంది, బంగారం అనగానే కేవలం ఆభరణాల కోసమే కొంటారని. కానీ ఇవాళ బంగారాన్ని అనేక రకాల చిప్స్లో, అంటే మనం వాడే మొబైల్లో కావచ్చు, లేదంటే మీరు ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఈ గోల్డ్ని ఒక మెటల్ లాగా, అంటే ఆ విద్యుదీకరణ కానీ ఆ ప్రవాహం కానీ చాలా సులువుగా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది, ఆభరణాల కోసం డిమాండ్ పెరగటం కాదు. దాని ఉపయోగాలు అనేక రకాల న్యూక్లియర్ నుంచి మొబైల్స్ నుంచి అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ లోహాన్ని వాడుతుండడం, దానికి ఉన్నటువంటి ప్రయోజనాల నేపథ్యంలో డిమాండ్ అంతర్జాతీయంగా పెరగడం ద్వారా కొంత స్వల్పకాలంగా బంగారం ధరలు గతంలో కూడా పెరిగాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో చూసాం 62,000, 63 వరకు వెళ్ళి మళ్ళీ ఎగబాక్కుంటే ఇప్పుడు 82,000 పైకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో పెరుగుదల ఉంటుంది. అన్ని వస్తువుల ధరలు పెరిగినప్పుడు బంగారం మాత్రం తక్కువగానే ఉండాలి అని కోరుకోవడం లేదు. నిత్యావసర వస్తువులు పెరిగాయి, ఆస్తుల ధరలు పెరిగాయి, అన్ని రకాల ధరలు పెరుగుతున్నట్టుగా బంగారం ధరలు కూడా కన్సిస్టెంట్గా మనకు పెరుగుతున్నాయి తప్ప ఈ బడ్జెట్లో సుంకం తగ్గించకపోవడం వల్ల ఈ సంవత్సరం కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కొంత ఆర్థికంగా భారం అనిపించినా, పెట్టుబడి విషయంలో కొంత ఇబ్బంది అనిపించినా, ఓవరాల్ ఒక దేశ ప్రయోజనాల దృష్టిలో చూసుకున్నప్పుడు పెద్దగానైతే నష్టం లేదు.